సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్నటువంటి జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపుల కేసు అనేది నమోదు కావడం అనేది జరిగింది. ఫ్యాక్ట్స్ కూడా నమోదు కావడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి దీంట్లో రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది, లేదు కొంతమంది కావాలని నా పైన ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి జానీ మాస్టర్ కావచ్చు వారి అభిమానులు చెప్తున్నారు. సో మరి ఫిలిం ఇండస్ట్రీలో నిజంగా ఈ విధంగానే ఉంటుందా అనేది మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. సో చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. చిట్టిబాబు గారు చెప్పండి, జానీ మాస్టర్ పైన కావాలని కుట్ర పన్నుతున్నారని చెప్పేసి కొంతమంది, లేదు ఆయన అలాంటి అని చెప్పేసి కొంతమంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. సో దీన్ని ఏ రకంగా వాడు మంచోడు చెడ్డాడు అని మాట్లాడే మాటలు పక్కన పెట్టడమ్మా. అది అతని చరిత్ర మాస్టర్ దీంట్లో ఉన్నాడు, సెలబ్రిటీగా ఉన్నాడు, నేషనల్ అవార్డు కనుక అతని మీద ఐరిష్ ఉండేవాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్ గడ్జితో మాట్లాడేవాళ్ళు ఉంటారు. అవన్నీ పక్కన పెడితే అసలు ఈ విషయం ఎందుకు జరుగుతుందంటే నేను ఒక క్లియర్ అవగాహన నాకు అర్థమవుతుందంటే ఇది రాజకీయ కోణమే మెయిన్గా. ఓకే, ఎందుకు రాజకీయ కోణం అంటున్నారంటే రాజకీయ కోణం అనే విషయం ఎందుకంటే ఇవాళ ఇక్కడ రాజకీయ కోణంలో చంద్రబాబు హస్తం వెనకాల నుంచి ఉందనేది నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటండి ఈ విషయానికి చంద్రబాబుకి సంబంధం ఏంటి అని మీరు అడగచ్చు. దీంట్లో నేను క్లీన్గా చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూడొస్తూ ఉంటే అన్ని పవన్ కళ్యాణ్కి వెళ్తున్నాయి. నేను త్రివిక్రమరావు పవన్ కళ్యాణ్ స్నేహితుడు, ఈయన గురువులు అంటాడు అని జగన్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ వైపు డైవర్ట్ అవుతుంది. ఈ తీగలను కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎందుకు లాగుతున్నారు మీరు అనొచ్చు. నేను రాజకీయ కోణము ఈ సినిమాలు ఎన్నింటిలో ఉన్నారు. ఈ కోణంలో ఇవాళ అమ్మాయి ఎప్పుడో 17లో కలిసింది, 19లో అతనితోటి జాయిన్ అయింది, 19లో ఆయన రేప్ చేశాడు, 24 దాకా రేప్ చేసిన వ్యక్తితోటి ఆడపిల్లన తిరుగుతా రేప్ చేసిన వ్యక్తితోటి అమ్మాయి 6 ఏళ్ళు ప్రయాణం చేసింది, అతనితోటి పెళ్లికి కూడా సిద్ధమైంది, అతనితో సినిమాలో హీరోయిన్గా ఒక ముహూర్తం కూడా జరిగింది. ఇన్ని ట్రావెల్ చేసి ఇవాళ వచ్చి మాట్లాడుతుంది. సో దీని వెనకాల ఏంటి అసలు కారణం అని విశ్లేషిస్తే ఇవాళ చంద్రబాబు అనే వ్యక్తి వెనకాల నుండి నడిపిస్తున్నాడు ఈ డ్రామా. ఎందుకు 2 పిట్టలు, ఆయన ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా. ఈ దెబ్బకి ఈ నిందేమో వైసీపీ మీద వెళ్ళిపోతుంది, పవన్ కళ్యాణ్ బదనాం అవుతాడు. పవన్ కళ్యాణ్ బదనాం అవ్వాల్సిన అవసరం చంద్రబాబుకి ఏముందని మీరు అనుకోవచ్చు. ఖచ్చితమైన అవసరం ఉంది. ఎందుకంటే 2029 నాడు ఈ కూటమి తరపున ఎవరు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు దృష్టిలో ఖచ్చితంగా తన కొడుకే ముఖ్యమంత్రి. కానీ పవన్ కళ్యాణ్ 2029 నాటికి తన ముఖ్యమంత్రి కాకుండా లోకేష్ ఓటైన అడిగితే ప్రజలు నవ్వుతారు. కనుక పవన్ కళ్యాణ్ తన ముఖ్యమంత్రిగా ఫోకస్ అవ్వాలి. కాబోయే ఇంకా 2029 నాటికి 80 ఏళ్ళు చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్ కాదు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవ్వాలి. సో పవన్ లెగుస్తాడు, పవన్ ఫ్యాన్స్ అలర్ట్ చేస్తారు. సో అలర్ట్ చేయాలంటే ప్రజల్లో పవన్ని బదనాం అవ్వాలి, ప్రజల్లో పవన్ వీక్ అవ్వాలి. సో అది డైరెక్ట్గా చేయలేడు, చేస్తే వాడుకున్నాడు అంటారు. అందుకని తనేమో పవన్ పొగుడుతూ వెనకాల ఇలాంటి పోయి అతని రాజకీయం అలాంటిది. చంద్రబాబు రాజకీయం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ పళ్ళతో ప్రజలతో పలకరిస్తూ కళ్ళతో విక్రించే రాజకీయం అయింది. సో ఇలా చేస్తూ తను పొగుడుతూ వెనకాల నుంచి ఇలా గొయ్యి తవ్వితే పవన్ కళ్యాణ్ బదనాం అయిపోతాడు. 10 మందిలో పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళే, పవన్ కళ్యాణ్ శిష్యులు ఇలాంటి వాళ్ళే, వీళ్ళంతా దౌర్భాగ్యులు, ఇలాగ అమ్మాయిల విషయంలో ఇలా ఉంటారని పబ్లిక్లో అతని ఇమేజ్, అతను నవ్వులు పాలవుతాడు. ఆ నవ్వులు పాలు అవ్వటం వల్ల అతని చంద్రబాబుకి ఏంటి అడ్వాంటేజ్, తన కొడుకుని ఈజీగా ప్రమోట్ చేసుకుంటాడు. అది తన కొడుకుని కాబోయే ముఖ్యమంత్రిగా 2029 కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడానికి అడ్డున్న పవన్ కళ్యాణ్ ఎలా తప్పించాలి, ఎలా తగ్గించాలి, ఎలా కిందపరిచి అతన్ని కూర్చోబెట్టాలి, అది తన చేతుల మీద కాకుండా ఇంకోటి ద్వారా జరిపిస్తున్నాడు అనేది క్లీన్గా అర్థమవుతుంది. సార్ మీరు బీజేపీలోనే ఉన్నారు, ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. ఎన్డీఏ కూటమి అంటే జనసేన, టీడీపీ ప్లస్ బీజేపీ, జనసేన. సో మరి అట్లాంటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఈ విధంగా డైరెక్ట్ అనడం ఎంతవరకు కరెక్ట్? నేను మీకు అర్థం కాలేదు. బీజేపీ నుంచి దూరంగా ఉన్నాను, ఈ కూటమిని వ్యతిరేకించే దూరంగా ఉన్నాను, రాజకీయ విశ్లేషణగా ఉన్నాను. ఈ కూటమిని వ్యతిరేకించాను. చంద్రబాబుతో కూటమి పెట్టుకోవడం వల్ల బీజేపీ తన వ్యక్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. తనకి ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా బీజేపీ నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు? చంద్రబాబు, చిన్నబాబు, ఇంకేదైనా ఉంటే ఉప ముఖ్యమంత్రి. బీజేపీని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు, అసలు అడ్రస్లో కూడా లేదు. ఈ పరిస్థితి వస్తుందని నేను ఆ రోజే వ్యతిరేకించాను, వచ్చాను. చంద్రబాబుని ఇలాంటి రాజకీయాలు చేస్తాడు, ఇలాంటి శుద్ధ రాజకీయాలు అతనికి అలవాటు. కాకపోతే వచ్చి 3 నెలలే అవుతుంది కదా సార్, 3 నెలల లోపల కక్ష తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో. కక్ష కాదమ్మా, కక్ష కాదు, తప్పుడు మాట, వ్యూహం.
ఒక వ్యూహ రచయిత అతను. ఫ్యూచర్ మనందరం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆలోచిస్తాం, అతను 4 ఏళ్ళ తర్వాత ఆలోచిస్తాడు. 4 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏంటి, 2029 వచ్చే నాటికి ఏంటి పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటి, నేను ఇలా వదిలేస్తే పవన్ కళ్యాణ్ ఎదిగాడంటే నా కొడుకు, నా తర్వాత నా కొడుకు అవడు, ఈ నా చేతుల నుంచి రాజకీయం జారిపోద్ది. కనుక ఇప్పటి నుంచి మొదలెడితేనే 4 ఏళ్ళ పీరియడ్లో తన కొడుకును ప్రమోట్ చేసి కొడుకును పెద్ద మహానాయకుడుగా, తన తర్వాత చంద్రబాబు అంతటి మేధావి అనిపించుకోవాలి. ప్లస్ పోటీ ఎవరు ఉండకూడదు. పోటీ ఉండకూడదంటే పోటీ ఎవరున్నారు ఇవాళ కూటమిలో, తనకి బీజేపీ నుంచి రారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ బదనాం చేసామనుకో ఆటోమేటిక్గా తనకి కొడుకు వాకోవాలి. సార్ ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. మీరు ఫిలిం ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా ఉన్నారు. సో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం అని చెప్పి చాలా సందర్భాల్లో మీరు కూడా డిబేట్ చేశారు. సో అలాంటిదే ఉండొచ్చు కదా, అమ్మాయి ఇన్ని రోజులు భయపడి ఇప్పుడు ధైర్యంగా రావచ్చు, ఆ కోణం ఎందుకు ఉండొచ్చు, ఆ యాంగిల్లో కూడా ఆలోచించే నేను చెప్తున్నా. అలా భయపడి ఉండొచ్చు కదా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 6 ఏళ్ళు అతనితో ప్రయాణం చేస్తావా? 6 ఏళ్ళు ప్రయాణం చేస్తున్నావు, అతనితో సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తావు, కమిట్ అయ్యావు, ఆయనతో పెళ్లి చేసుకోవాలనుకున్నా 6 ఏళ్ళు మళ్ళీ నన్ను రేప్ చేశాడు. వాట్ నాన్సెన్స్. ఏ ఆడపిల్లనే భూప్రపంచంలో ఏ ఆడపిల్లనా తను రేప్ చేసిన వాడితోటి, తనని రోజు అబ్యూస్ చేసిన వాడితోటి తిరుగుద్దా? వాడు కనపడితే దూరం వెళ్ళిపోద్ది, కాంటి జుమ్ము చెడిపోద్ది. అంతేగాని వాడు పక్కన కూర్చుంటుందా? సినిమా అవకాశాల కోసం సినిమా అవకాశాల కోసం చాలా మంది బెండ్ అవుతారు కదా, చాలా మంది ట్రయల్ చేస్తారు, అది ఫెయిల్ అయితే దూరం వెళ్ళిపోతుంది. ఇంకా వాడినే పట్టుకుని ఎలాంటి రేప్ చేసినా, అవమానించినా, బెడ్రూమ్లో లాగినా, ఏం చేసినా సరే వాడనక తిరగడం ఏ ఆడపిల్ల చేయదు. ఇన్సేన్, సెన్స్లెస్, అర్ధరహితమైన ఆడపిల్ల ఏ ఆడపిల్ల చేయదు. ఈ ఆడపిల్ల ఎలా చేసింది ఆ పని? తనను రేప్ చేశాడు 19లో అంటుంది, తన్ని ఎప్పటికీ హింస పెడుతున్నాడు అంటుంది, తనకి పనులు రాకుండా కానీ అతనితో పనిచేస్తుంది, అతనితో పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ తను కులం మతం మార్చుకోమని గొడవ చేశాడంటుంది. ఇవన్నీ చెప్తుంది. మళ్ళీ ఇవన్నీ నీ ట్రావెలింగ్లో జరిగినాయి కదా, నువ్వు దూరంగా ఉంటే జరగవు కదా. సో ఆల్ దీస్ థింగ్స్ ఒక కట్టు కదా, కాన్ఫిస్కేటెడ్ స్టోరీ అనిపిస్తుంది తప్పితే నిజాయితీ కనపట్లా. ఇక్కడ ఎక్కడో ఆ స్ట్రైట్ లైన్ కనపట్లా, స్ట్రైట్గా లైన్ కనపట్లా, అట్లా వంకర టింకర్లు. సో ఎక్కడో ఎవరో ప్రోద్బలం చేసి ఒక గ్రాఫ్ గీసి నువ్వు 19లో రేప్ చేసినట్టు పెట్టమ్మా, అప్పుడు కానీ అతను మైనర్ రేపు విషయంలో అలా ఇరుక్కుంటాడు, బావులు కేసు అయితే బెయిల్ వస్తుంది, దానికి బెయిల్ కూడా రాదు, అలా పెట్టుకుని ఎవరో వ్యూహరచన చేసి పెట్టినట్టు ఉంది తప్పితే ఇది సజావుగా నిజంగా ఆ స్పాంటేనియస్గా జరిగినట్టు కనపట్ల. మీరు విశ్లేషిస్తే దీర్ఘంగా ఉన్న బ్లైండ్గా అమ్మాయి కరెక్ట్, అబ్బాయి కనుక అబ్బాయిలందరూ రావణాసులు, దుశ్శాసనులు, దుర్మార్గులు, వీళ్ళు దుర్యోధనులు, ఆడపిల్లలందరూ సతీ సావిత్రులు, అనసూయలు, ఇవన్నీ తప్పు. వాడు ఆడపిల్లలు, మగవాడు ఎంత ఆడపిల్లని ట్రాప్ చేస్తుందికి రకరకాల విన్యాసాలు చేస్తారు, ఆడపిల్ల కూడా మగపిల్ల వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. మీ మాటల్లో అబ్బాయిది తప్పు అనుకోవచ్చా ఇక్కడ, అమ్మాయిది? ఇద్దరిది ఎవరిది తప్పు అంటలేదు, ఎవరిది ఒప్పట్లేదు. కళ్ళు చెప్పేది అబద్ధం, చెవులు వినేది అబద్ధం. విచారణ తర్వాతే నిజం. విచారణ జరగాలి. విచారణ జరిగినాక ఆ అమ్మాయి చెప్పిన దానికి ఏదన్నా ఒక ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా బురద వెళ్ళినట్టు ఓకే ఆ అమ్మాయి నేను చెప్తానమ్మా. ఇప్పుడు ఒక హీరోయిన్ వచ్చింది నా దగ్గరికి, ఒక అమ్మాయి వచ్చింది, నన్ను ఎన్టీఆర్కి మీకు స్నేహం ఉంది కదా, ఎన్టీఆర్ దగ్గర హీరోయిన్గా చేయించి ఛాన్స్ ఇప్పించండి, నేను మీ బెడ్రూమ్కి వస్తానా అంది. అయినా నేను వేయలేదని నేను అనేస్తాను. ఒక అమ్మాయి ఫేమ్లో ఉన్న హీరోయిన్ గురించి చెప్తాను. ఓకే, దానికి ఆధారం ఏంటి? నేను చెప్పాను అమ్మాయి కాదంటే ఆధారం ఏమిటి? ఓకే, ఇలాగూ ఈ బుర్ర వదలట కార్యక్రమాలు ఇలా చేయటం చాలా ఈజీ. ఆధారం ఎక్కడి నుంచి చూపిస్తుంది? ఆధారం అంటే రేపుకి ఆధారం చూపించగల, కానీ అట్మాస్ఫియర్కి ఆధారాలు ఉంటాయి. దొంగలు ఎలా పట్టుకుంటారు పోలీసులు? అట్మాస్ఫియర్ ఉంటుంది. విన్నవాడు అమ్మాయి ఎంత డేర్ చేసిందంటే తన దగ్గర ఏదో ఏమీ ఆధారం లేదు. డేర్ చేసిందంటే వెనకాల ఎవరు ప్రోద్బలం. ఆ అమ్మాయి కేసు డిజైన్ చేయడం కూడా ఎవరో వెనకాల ఉన్నారు. పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్ విషయాలు ఉన్నాయి. చంద్రబాబే ఈ పొలిటికల్ డ్రామా ఎలాగో మనం ఇప్పుడు నువ్వు అన్నదుడు వైసీపీ వాళ్ళు చేశారని ఇట్లా అనుకుంటారు ఆటోమేటిక్గా. చంద్రబాబు తన మిత్రపక్షం ఎందుకు చేస్తాడు అని వైసీపీ మీద వెళ్ళిపోద్ది. ఆ నింద వైసీపీ మీదకి వెళ్తే మన కార్యం పూర్తి అవుద్ది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బదనాం అవుతాడు. అందుకని చంద్రబాబు వాడుతున్న నాటకంలో ఒక భాగమా ఇది? నా అనుమానం, నా విశ్లేషణలో నాకు అందిన ఒక అతను అంటే చంద్రబాబు రాజకీయం తెలిసిన వాడిగా, అతను ఎలాంటి రాజకీయం చేస్తాడు, ఎలా చిన్నప్పటి నుంచి చూస్తున్న వాడిగా, అతనిలో ఉన్న వక్ర బుద్ధి, క్షుద్ర రాజకీయం తెలిసిన వాడిగా ఇలాంటి యాంగిల్ కూడా ఉండొచ్చు. అందుకని ఇలాంటి డ్రామా వస్తుందని నేను చెప్తాను. సరే, జానీ మాస్టర్ గురించి మీ
మీకు తెలిసిన కాడికి చూసిన కాడికి ఎట్లా అంటారు జానీ మాస్టర్ ప్రొఫెషనల్, పక్కా ప్రొఫెషనల్ అతను షూటింగ్ స్పాట్లో అమ్మాయి చేయి పట్టుకుని అనేది నేను 100% నమ్మను. ఎందుకంటే షూటింగ్ స్పాట్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఆ జానీ మాస్టర్ పకడ్బందీగా ప్రొఫెషనల్గా చేస్తాడు. ప్రతి షాట్, ప్రతి మూమెంట్, ప్రతిదీ చాలా కాన్సన్ట్రేట్గా దాని మీద డెడికేటెడ్గా చేస్తాడు. అందుకని అంత స్థాయికి వెళ్ళగలిగాడు. అందుకని అతను షూటింగ్ స్పాట్లో ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు అనేది అసలు నమ్మశక్యంగా లేదు. అది ఎక్కడో గెస్ట్ హౌస్లో చేశాడు ఇంకోటన్నా ఒకవేళ ఉండొచ్చేమో అనుకుంటాను. షూటింగ్ స్పాట్ లో హీ విల్ నాట్ డూ ఇట్. షూటింగ్ స్పాట్ లో ఈజ్ డెడికేటెడ్ టు ప్రొఫెషనల్. అందుకని అంత స్థాయికి వెళ్ళాడు. అతన్ని షూటింగ్ స్పాట్ లో జిప్పిప్పాడు. అది చెప్పడానికి ఏముంది, ఏమైనా నాలుగు ఒక అబద్ధం చెప్పడం మొదలెట్టాక ఎంత అబద్ధమైనా చెప్పొచ్చు కదా. నన్ను లాగాడు, బ్లడ్ మీద తోసాడు, మీద ఎక్కి అన్నీ చెప్పొచ్చు. ఆధారాలు ఏమీ లేదు. అబద్ధాలు ఆరోపణలు చేసేటప్పుడు ఏమైనా చేయదు. ఇప్పుడు అయ్యే కనపడుతున్నాయి ఆధారాలు లేని ఆరోపణలు, అవకాశం లేని ఆరోపణలు, సందర్భోచిత కనీసం ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్ కాకుండా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఎక్కడ కనపడలేదు. సో ఇది టోటల్ కాన్ఫిస్కేటెడ్ క్రియేటెడ్ డ్రామా. అది దీంట్లో హస్తం రాజకీయ హస్తం. ఈ రాజకీయ కోణంలో చూసినప్పుడు రాజకీయ హస్తం చంద్రబాబు ఒకే దెబ్బకు 2 పెట్టలు. ఈ నెంబర్ వైసీపీ మీదకి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిన పవన్ కళ్యాణ్ బదనాం అవుతాడు. తన కొడుక్కి లైన్ క్లియర్ అవుతుంది, అడ్డు లేకుండా పోతుంది, రేపు క్లాస్ లేకుండా గొడవ లేకుండా పోతుంది. సార్ ఇప్పుడు ఒకవేళ జానీ మాస్టర్ నిజంగా నిండుతుడని తేలితే, నిజంగా చేశారు అని చెప్పేసి తేలితే ఏంటి సార్ పరిస్థితి? ఐ విల్ బీ ది ఫస్ట్ పర్సన్. ఎక్కడున్నా సరే లాక్కొచ్చి పోలీసులు ముందు నిలబెట్టేది ఫస్ట్ పర్సన్. అది తేలితే సో నేనేమి ఆయన సమర్థించడం కాదు. నేను అనేదంటే విచారణ లేకుండా నిందించద్దు. విచారణ లేకుండా ఒక అమ్మాయి అనేసింది కనుక పాప అమ్మాయి, ఈ అమ్మాయి పాపము అబ్బాయి శాపము కాదని. అబ్బాయిలు మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు కూడా ఇవాళ సమాజంలో ఆడపిల్లలు కూడా పెట్టెక్కిపోయి ఉన్నారు. వాళ్ళే మామూలుగా లేదు. ఎప్పుడో మన ఊళ్ళో ఆడపిల్ల కాదు, ఇవాళ సిటీలో ఆడపిల్ల పెట్టెక్కిపోయి ఉన్నారు. ఈ అమ్మాయి ఏ రాష్ట్రం నుంచో వచ్చింది, వచ్చి ఎవరు ప్రోత్బలంతో ఎవరు డ్రామా కోసం ఆడుతుంది, అది తెలుస్తుంది. నా ఉద్దేశం ఈ అమ్మాయిని ఎవరో సంబడి యూజింగ్ ఏ స్పాన్, ఒక పావుగా వాడుకుంటున్నారు ఈ అమ్మాయిని. అమ్మాయి పాప చిక్కు ఉంది, సో ఇప్పుడు మెంగలేక కక్కలేక ఉంది, అది బయటపడుతుంది తొందరగా. సార్ ఇప్పటికీ అంటే తన మీద చాలా అభియోగాలు అయితే నమోదయ్యాయి కదా సార్. ఫ్యాక్స్ చట్టం కింద కూడా తనకి అంటే అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా అంటున్నారు. తనని ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ నుంచి కావచ్చు, తర్వాత జనసేన పార్టీ నుంచి కూడా తీసేశారు ప్రస్తుతానికి. తీలమ్మా, మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వద్దు. కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు అంతే, పార్టీ నుంచి తీసేదా. అలాగే ఫిలిం ఛాంబర్లో కూడా 5 రోజులు అయింది, ఇంకా పూర్తి విచారిస్తున్నాం, తేలినాక మేము రిపోర్ట్ ఇస్తామన్నారు. ఏమి అవ్వకుండానే వాళ్ళు ఏది తేల్చేశారని చెప్పొద్దు. అది జరగలేదు. 5 రోజులే ఉంది, ఇంకా విచారణ పూర్తి అవ్వాలి. పూర్తి అయినా కానీ ఎవరు దోషి ఎవరు కాదు తెలుస్తుంది. దోషి అనేది ఎవరు అనేది విచారణ తర్వాతే. తొందరపడి ఆడపిల్ల కంటతడి పెట్టిందని మొగాడు రాక్షసుడని, మొగాడు కంటతడి పెట్టాడని ఆడది రాక్షసని మన అలా నిర్ణయాలకు వెళ్తే కరెక్ట్ కాదు. ఇవాళ సమాజం వేరుగా ఉంది, గత సమాజం కాదు. ఇవాళ సమాజం ఆడ మగ తేడా లేదు. ఆ మగవాళ్ళని ట్రాప్ చేయడంలో ఆడవాళ్ళు, ఆడవాళ్ళని ట్రాప్ చేయడంలో మగవాళ్ళు సమౌజ్జీలుగా ఉన్నారు. సార్ మరి ఎందుకు జనసేన పార్టీ నేతలు ఒక్కరు కూడా తన పైన ఒక వాయిస్ కూడా ఇవ్వలేదు అంటే జానీ మాస్టర్? అదేగా చంద్రబాబు స్ట్రాటజీ. చంద్రబాబు స్ట్రాటజీని అది. వాళ్ళ చేతితోటే వాళ్ళు నోరు మోయిస్తాడు, వాళ్ళ చేతితోటే వాళ్ళని చంపలేస్తారు. చంద్రబాబు స్ట్రాటజీ అది. ఇప్పుడు అందుకనే ఏం మాట్లాడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రక్షించే ప్రయత్నం ఏమైనా చేశారా సార్? ఒకవేళ తన మిస్టేక్ లేదు అంటే రక్షించే ప్రయత్నం చేస్తే చంద్రబాబు ఇమీడియట్గా సోషల్ మీడియాలో తన బదనాం చేస్తాడు. అట్లా కూడా. అందుకని ఇప్పుడు మెంగలేని కక్కలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ పెట్టాడు చంద్రబాబు. ఈ చంద్రబాబు స్ట్రాటజీ అనేది నాకు బాగా దృఢమైన విశ్వాసం, అనుమానం. చూద్దాం. సార్ నా ఛాలెంజ్, మీరు ఇంతగానం చెప్తున్నారు కదా, ఒకవేళ జానీ మాస్టర్ నిజంగా చేశాడని తేలితే మీరు ఏం చేస్తారు? నేను చెప్పాను కదా, అతను తేలితే అంటే చంద్రబాబు గురించి కూడా అభియోగాలు చేశారు కదా, తేలితే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు సే సారీ టు చంద్రబాబు అండ్ గో టు జానీ మాస్టర్. ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి పోలీసులు నిలబెట్టాడు బాధ్యత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జానీ మాస్టర్ మాత్రం ప్రస్తుతం తప్పు చేయలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు దీని వెనుక ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి తెలంగాణ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.